ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది, గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. వైసీపీ వాళ్ళు మొదట ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మనుషుల్ని ఎలా లేపేయాలా అని చెప్పి కొంచెం హింట్లు ఇస్తూ మీడియా ముందుకొచ్చి ఇదిగో మిమ్మల్ని మేము లేపేస్తున్నాము అని చెప్పి లేపేస్తున్నారు. అంటే ఇది నేను అంటున్న మాట కాదు, ఇది ప్రజలు అంటున్న మాట. ఎందుకు ఈరోజు ఈ టాపిక్ వచ్చింది అంటే, సతీష్ రెడ్డి గారు అని చెప్పేసి పులివెందుల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆయన ఒక మాట అన్నారు. లోకేష్, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు భవిష్యత్తులో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది, నేను నీ అంతు తేలుస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు. ఇలా వైసీపీ వాళ్ళు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే విధంగా అన్నారు, ఆయన బిడ్డల విషయంలోని. ఇప్పుడు లోకేష్ గారిని అంటున్నారు. అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? లోకేష్ గారికి నిద్రలేని రాత్రులు చూపిస్తాను అంటే దాని అర్థం ఏంటి? అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? బెదిరిస్తున్నారా? చంపేస్తాము అంటున్నారా? ఇప్పుడు ఇదే ప్రజల్లో పెద్ద క్వశ్చన్ మార్క్ అయి ఉంది. వైసీపీ వాళ్ళు ఏం హింట్లు ఇస్తున్నారు? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఒక వైసీపీ నేత ఒక మాట అన్నారు, లోకేష్ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు భవిష్యత్తులో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది, ఇది నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని చెప్పి. ఎలా అంటే అంత సీన్ లేదండి. ఊరికే ఓటికొండ ఎక్కువ మోగుతుంది అంటారు కదా, అంత సీన్ ఉన్నవాడు అయితే జగన్మోహన్ రెడ్డిని ఏం పీకాడు? అతను టీడీపీలో ఉండి కూడా అవును ఎమ్మెల్సీగా కూడా చేసాడు. అలా అంతేకాకుండా గడ్డలు అవి పెంచేసుకుని బూచోళ్ళగానే ఆ గండిపేట చెరువుకి నీళ్లు కావాలని చెప్పేసి నేను ఆ గడ్డం కొరికించుకోనని చెప్పి తిరిగాడు. అతని పట్ల మర్యాదతో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటున్నాడు, అతను గెలవలేకపోతున్నాడు. అయినా సరే అతనికి వాల్యూ ఇచ్చి అతని వల్ల అతను ఒక నాయకుడిగా గుర్తింపు తీసుకొచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకొని భయస్తుడు అతను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏగిచ్చిపోయి పోయాడు, వాళ్ళ పార్టీలో పోయాడు. వాళ్ళు ఇంత పిరుకు గొడ్లు, ఇట్లా పులివెందులు అనుమానంగా అందరూ పుల్లే ఉంటారు అనుకుంటారు. ఇటు మీరు జరుగుడ్లు కూడా ఉంటాయి అందులో. తాసుపాము జరుగుడ్డు ఒకలాగా ఉంటాయి చూడటానికి. తాసుపాము పవర్ఫుల్గా ఉంటుంది, జరుగుడ్లు పుష్ అంటే పారిపోద్ది. అలా ఉంటాయి అతను జరుగుడ్లు అట్టు. ఇట్లా ఊరికే అంటే మనం కూడా అతను మనకేం కోపం లేదు, కానీ ఇలాగ నోటి వదరు మాటలు మాట్లాడితే చూసి చిరాకు వచ్చి తప్పయ్యా ఇది అని చెప్పాలనిపిస్తున్నాను. నీ స్థాయి, నీ లెవెల్ చూసుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. లోకేష్కి నీకు పోలికేట అసలు వాళ్ళ అంక చూస్తే నీ మెడలు నింపేడైతే అంత ఎత్తులో ఉన్నారు వాళ్ళు. ఆ కుర్రాడు బాగా చదువుకున్నాడు, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాడు. అతను గతంలో 14-19 మధ్యలో కూడా అతని శాఖలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు, బాగా పనితీరు కనిపించాడు. దాని నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవార్డులో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఏంటండి ప్రతి ఓడికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళేం తిరిగి అనరు, ఇలాంటి వాళ్ళు నోట్లో నూరాడుతుంది అనరు. ఆ పార్టీ కూడా పెద్ద పట్టించుకోదు, కాబట్టి ప్రతి ఓడి వాగుతాడు. అలాగా అంటే నిద్రలేని రాత్రులు అతనికి అసలు ఆ స్థాయి లేకుండా అతను పోలంగల్ సెంటర్లో బీటెక్ రావు గారు, లోకేష్ గారు, ఇలా చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ మీటింగ్ పెడితే ఏమైపోయి జగన్ అధికారంలో ఉండగా తుక్కు రేగొట్టారు టీడీపీ వాళ్ళు. అసలు మళ్ళీ ఎలక్షన్ నాడికి బీటెక్ రవి గెలుతాడేమో కూడా అన్నాడు. అతను పాయింట్ బ్లాంక్లో గన్ను పెడతా కూడా బీటెక్ రవి ఎక్కడ కూడా పార్టీ మారి అవకాశం మారుతాను కాంప్రమైజ్ అవ్వాల. ఇతను పారిపోయాడు, వెళ్ళిపోయి. ఇతను వార్నింగ్ ఇస్తుంటాడు లోకేష్కి. నేను అర్థం ఉందా అలా నీ స్థాయికి తగ్గట్టుగా ఆ ఏరియా ఏదో మండలంలో ఎవడొకడు ఉంటాడు లీడర్, వాళ్ళతో మాట్లాడుకోవాలి. నువ్వు టీడీపీ నీకు ఒక రాష్ట్ర స్థాయిలో నీకు గౌరవం కల్పించింది, జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా నిన్ను ప్రొజెక్ట్ చేసింది, నీ వెనకాల నిలబడింది, కాబట్టి నీ పేరు నాకు కూడా తెలిసింది, లేకపోతే నువ్వు ఎవడో అనుకుంటాను నేను. నాతో పాటు అనేక మంది తెలిసింది. ఆ స్థాయి మర్చిపోయి ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ సిగ్గుండాలి నీకు నచ్చక పార్టీ మారటం తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళతో నీకు సరిపడలేదు, జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడు అనుకున్నావు. లోపల వెనకాల ఏ కారణాల నుంచి లేకపోతే నేను పైకి లేపేస్తా ఉన్నా లేకపోతే అంటే భయపడిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ పైకి నీకు పార్టీ మారటం నీ హక్కు, ఎవడో పాదం లేడు. కానీ నోటికి వచ్చినట్టు పేలకూడదు. లోకేష్ గారిని, చంద్రబాబు గారు నీ గురించి ఏమైనా మాట్లాడారా? లేదు. మాట్లాడకుండా నువ్వు ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి? తప్పు కదా. ఇది రాజకీయాలు ఇంకా రాణించాలనుకుంటే, రేపో మాపు ఏదో కేసులో లోపల పోకుండా ఉండాలనుకుంటే నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి.
సరే మేము అంత ఓటేలే, మేము అందరం కలిసిపోయి పని చేసుకుంటామని ఓవరాక్షన్ చేస్తే ఎన్నాళ్ళు సాగదు అది. జగన్మోహన్ రెడ్డి జైల్లో పోతాడు, జగన్మోహన్ రెడ్డి తరఫున ఆ నియోజకవర్గం నుంచి వస్తున్న అవినాష్ రెడ్డి జైల్లో పోతాడు, వాళ్ళ గ్యాంగ్ అంతా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కొత్త రక్తం వస్తుంది అక్కడ, అర్థమైందండి. అటు ఇటు కూడా అప్పుడు మీరు అడ్రస్ ఉండదు, వాల్ పోస్టుల మీద చూసుకోవాలి మీ ఫోటోలు. ఇది వరకు వీళ్ళు ఉండేవారండి అని. ఇప్పటికీ కూడా గోడల మీద నల్గొండ గట్ట హైదరాబాద్ వెళ్ళిపోతుంటే ఆ పాత నాయకుల పేర్లు కనపడుతూ ఉంటాయి అక్కడ, చూసుకుంటూ కావాలితే పాత. అలాగే వీళ్ళని మర్చిపోయారు అందరూ. ఇతను సర్వభ్రష్టుడు అంటారు వీళ్ళని. అంటే ఏ రకంగా కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేరు తెచ్చుకోలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడలేకపోయాడు, అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత ఆ పనులు చేయించుకున్నా కానీ ఆ విశ్వాసం చూపించలేదు, అధికారం కోల్పోగానే పారిపోయాడు. అతనికి విలువ ఏముంటుంది? ఇప్పుడు బీటెక్ రవి గారికి విలువ ఎందుకు ఉంటుందంటే పాయింట్ బ్లాంక్లో కనిపెట్టారు, అతన్ని చంపేయడానికి చూసారు. ఎవడన్నా ఏం చేస్తాడు, బాబు మీ పార్టీలోకి వచ్చేస్తానండి బాబు అంటారు అన్నాడా? మరి అనలేదు కదా. నీకన్నా ఇన్ని రెట్లు బెటర్ అయినా. నువ్వు హీరోవా ఆయన హీరోవా, నువ్వు వీరుడువా ఆయన వీరుడా, నీ స్థాయి ఆ నియోజకవర్గం పరిధి లోపల ఒక మండలం స్థాయి నీది, దాన్ని దాటి వచ్చి మాట్లాడొద్దు. అంటే సార్ ఓన్లీ సతీష్ రెడ్డి మాత్రమే కాదు, వైసీపీ వాళ్ళందరూ ఇదే బాడీలో ఉన్నారు. మీకు బతుకు తక్కువ బడా ఎక్కువ చేస్తారు వాళ్ళు, ఆశలావు పీక సన్న వాళ్ళకి అలాగే మాట్లాడతారా ఫోకస్ కోసం. ఇప్పుడు శ్యామల రోజా గారు ఎక్కువ మాట్లాడుతుంది, అవును ఇదేటో సడన్ గా మాట్లాడుతుంది అనుకుంటాం మనం. ఆవిడ కాంపిటీషన్ గా శ్యామల వచ్చేస్తుంది పక్క నుంచి, కొంచెం అందంగా కూడా ఉంటుంది శ్యామల ఈవిడ మీద, ఇంకో చిన్నది కూడా ఉన్నాయి. అందరు ఇలా చూస్తూ ఉంటారు ఆవిడంక, అందుకే ఈవిడ కుళ్ళు వచ్చేస్తుంది. అందుకు కొంచెం గట్టిగా మాట్లాడితే అందరు తనంగా చూస్తారని లెక్క ఆవిడది. అటెన్షన్ గ్యాదర్ చేయడం కోసం. ఒకప్పుడు మరి రోజా గారు మాట్లాడుతుంటే ఫైర్ బ్రాండ్ గా చూసేవారు. ఇప్పుడు మంచి వచ్చాడో సరిగ్గా అవగాహన ఉన్నా లేకపోయినా శ్యామల రెడీ అయిపోయింది, లేకపోతే ఇంకొక విమల్ రెడీ అయిపోతుంది రేపు మాపో. ఈ కాంపిటీషన్ నిరంతరం నడుస్తూ ఉంటుంది, ఈ ఐడెంటిటీ క్రైసిస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి కూడా అటువంటి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. కట్టుకున్నాడు వదిలేసాడు, ఉంచుకున్నాడు పోయాడు అనేది పాట ఉంది కదా, అలాగా ఇతను ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చేసాడు. ఈ జగన్ పార్టీ అయోమయం కింద అయిపోయింది, ఏం చేయాలో అర్థమవుక ఆ క్రైసిస్లో పోయాడు అన్నమాట. ఇది పరిస్థితి, అదొక వ్యాధి, దాని చికిత్స అవసరం. చికిత్స దొరుకుద్దంటారా? చికిత్స ఎంచుకుంటే ఎందుకు ఉండదు. ఇప్పుడు ఎలోపతి ఇంగ్లీష్ వైద్యంలో లేకపోతే హోమియోపతిలో ఉంటుంది, హోమియోపతిలో లేకపోతే మన భారతదేశం ఆత్మ అంతరాత్మ ఆయుర్వేదం మన పురాణాల నుంచి పూర్వం నుంచి ఉన్న వైద్యం విధానం లేదా సిద్ధ వైద్యం ఉంటుంది. ఏ వైద్యంలో ఉన్నా గ్యారంటీ దొరుకుతుంది, అన్ని రకాల మానసిక వైద్యము అన్ని వైద్యాలు దొరుకుతాయి. అంటే వైసీపీ వాళ్ళకి ఇప్పుడు చికిత్స అవసరం అంటారు? ఖచ్చితంగా చికిత్స కావాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.